ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరు ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున ఆదివారం కదా, మంచిది. ఆదివారం మందిరానికి వెళ్ళారా? అందరూ దేవుని సన్నిధిలో స్తుతించారా? దేవుని యొక్క సన్నిధానంలో పిల్లల్ని తీసుకెళ్లారా? మీరు వెళ్ళారా? అమ్మ, ఎవ్వరు కూడా మందిరం మానొద్దు తల్లులు. దేవుడి మీద కోపం వచ్చిందా మీకు? దేవుడి మీద కోపం వచ్చిందా? యోగ్యత అంత గనులమా మనం? ఎవరైనా సరే దేవుడి మీద నాకు కోపం వచ్చింది, దేవుని సేవకుల మీద నాకు కోపం వచ్చింది, దేవుని మందిరంలో నాకు కోపం జరిగింది అన్నవారు ఎవ్వరూ కూడా అలాంటి వ్యక్తులు ఉన్నట్టయితే ఉదయకాలమున ప్రభు మాట్లాడుతున్నారు. మీ మనస్సు మార్చుకొని దేవుని సన్నిధిలో అసలు ఇలా ఉన్నామంటే నీ కృపయా అని చేతులెత్తి దేవుని దగ్గర ఏడవాలే కానీ దేవుని మీద ఏ అపనింద, దేవుని సేవకుల మీద ఏ అపనింద మనం మోపొద్దు. అది మనకి మన పిల్లలకు అస్సలు మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సేవకులన్నా కానీ, నేనే కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఎంతమంది సేవకులున్నా ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు వల్ల నాకు ఇలా కలిగిందని ఎప్పుడైనా అన్నావో, సేవకులకు శిక్ష వేసేది మనం కాదు, ఎవరు? దేవుడేస్తాడు. కానీ మనము కరెక్ట్గా ప్రభువులో ఉన్నట్టయితే ఈరోజు బాగానే ఉండొచ్చు, మనం ఆరోగ్యం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సరి సంపదలు అన్నీ ఉండొచ్చు. నేనేంటి మందిరానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకపోతే నాకేమవుతుంది? లేకపోతే చుట్టుపక్కల 3 మందిరాలు లేవా? ఇది కాకపోతే రేపు ఇంకోటి. నిజమే, మీరు అట్లా వెళ్ళొచ్చు, కరెక్టే. మీ పిల్లలు అట్లా వెళ్ళారు కదమ్మా. తల్లిదండ్రులను వదిలిపెట్టి కొట్టినా తిట్టినా వారు క్రమమైన పద్ధతిలో పెడతారే కానీ మీ మీద ఏదో పగతో కాదు కదండి. మీ పిల్లలు వదిలిపెట్టి వెళ్తే నువ్వెంత బాధపడతావు. అలాగే దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళినా, ఏ వాక్యం ఉంటున్నా, ఎంతమంది బిడ్డలైనా దేవుని మందిరాన్ని మానొద్దని నా 2 చేతులు జోడించి మీకు నేను మరి ముఖ్యంగా ఒక తల్లిగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుని మీద కోపం వస్తే మన బ్రతుకులే అంతమైపోతాయి. అలాగే దేవుని సేవకుల మీద కోపం వస్తే మనం నిజంగా ఎందుకు కూడా దేవుని ఎదుట నిలబడలేము. ఆమేన్, హల్లెలూయా. నా 2 చేతులెత్తి మరొకసారి మీకు చెప్తున్నా, ఒక తల్లిగా మీకు క్రమశిక్షణ నేర్పిస్తున్నా, ఒక తల్లిగా మీకు మంచి భయభక్తులను నేర్పిస్తున్నా. అది నేర్చుకుంటారని నేను చాలా ఆనందిస్తున్నా. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా మీ అందరితో దేవుడు మాట్లాడతారు. ఆది కాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుతాను. 41వ అధ్యాయము 41వ వచనము. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతన్ని తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి అతని 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే చూడండి. ఎవరైనా యోసేపుతో చెప్పాను. యోసేపు నిజంగా అన్నలో ఏం చేశారంట? తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని యోసేపుని చంపేసేయాలని అన్నదమ్ములే, ఇంటి వారే తీసుకెళ్ళి ఏం చేశారండి? చంపడానికి ప్రయత్నించారు. కానీ వస్త్రములను ఏంటంట, రక్తం వస్త్రములు ఒక తెట్టి రక్తంగా మార్చి ఆ వస్త్రాలు తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళారు కదండి. వస్త్రహీనుడిని చేశారు, గుంటలో పడేశారు. చచ్చిపోయాడు అని రూపురేఖ లేకుండా మాయం చేసేశారు. కానీ దేవుని కృప ఎవరి ఎడల ఎంత ఉన్నతంగా ఉంటుందో చూడండి. ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత అద్భుతమైన కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే యోసేపు ఇక్కడ ఏం చేయబడ్డాడంటే నియమించబడి ఉన్నాడు. ఎక్కడ? మరియు ఫరో, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద, ఏ ఐగుప్తు దేశానికైతే యోసేపును అమ్మేశారో, ఏ జైలు నుంచి పారిపోయాడో, ఏ దేశానికైతే దేవుడు నడిపించాడో ఒక్కడే పోరాడాడు. చూడండి, మనం అనుకుంటాం చాలాసార్లు నా ఒక్క పోరాటం ఎందుకు పనికిరాదు, నా ఒక్కడి పోరాటం. నిజమే, అసలు దేవుని ప్రేమించే బిడ్డల్ని, తలపైకెత్తాలి అనుకున్న వారి బిడ్డలను దేవుడు ఎలా ప్రేమిస్తాడో, తల పైకెత్తుతాడో, తలకు పైకెత్తే వరకు మీరు ఓర్చుకున్నట్టయితే శ్రమలు, నిందలు, అవమానాలు, ఆర్థికము ఇవన్నీ మనం ఓర్చుకున్నట్టయితే ఏంటంట, అదే దేశంలో రాజుగా, పట్టాభిషక్తుడిగా, చూడండి వాగ్దానం ఉంది కదండి. ఆయన వాగ్దాన పుత్రుడు. అన్ని పనులను ఎదుట వంగుతాయి,
నీ పని ఒకటి లేచి నిలబడుతుంది. చిన్నప్పుడు చేసిన వాగ్దానము యవ్వన ప్రాయంకి వచ్చేసరికి కూడా వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే శ్రమల్లో నడవాలి, నిందల్లో నడవాలి. మరణాంధకారంలో నుంచి పైకి లేపే ఆ దేవుడు మనతో ఉన్నాడు. అందుకే చూడండి, ఆయన ఏ దేశములైతే చీ అన్నారో చచ్చిపోయాడని ప్రకటించారు, ఇక రూపుమాపాడని వదిలిపెట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే ప్రాంతంలో అదే స్థలంలో దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా? యోసేపుతో చెప్పాను, మరియు ఫరో అతని చేతినున్న ఉంగరము తీసాను. ఉంగరం ఉందా అండి అతనికి? ఉంగరం మామూలు ఉంగరం కాదు, అది ఏదో గిఫ్ట్ ఇచ్చిన బంగారపు ఉంగరం కాదు. దేశ రాజ్యాన్ని అధికారంలో ఉంచుకునే ఒక రాజుకున్నటువంటి అధికారం కలిగిన ఉంగరాన్ని దేవుడు ఆయన చేతికి పెట్టి మెడకు బంగారు గొలుసు వేశాను. దేవునికి స్తోత్రం. రెండో రథం మీద అతన్ని ఎక్కించుకుని జనులందరూ రాజా జయం జయము నిజమే కేకలు వేస్తున్నాడు. వాళ్ళు అమ్మేసినప్పుడు ఆడు పోయాడు పోయాడు పోయాడని కేకలేసి తండ్రి ఏడ్చాడు, కానీ ఇక్కడ జనులు కేకలు వేస్తున్నాడు. ఎవరైనా మీ కుటుంబంలో తప్పిపోయాడు ఇంకా రాలేదు, ఎవ్వరూ తప్పిపోయాడు రాలేదు అని ఒకళ్ళు ఎదురు చూస్తున్నారా? తప్పకుండా వారు ఎదుర్కొంటూ వస్తారు. ఖచ్చితంగా వాళ్ళని దగ్గరికి వస్తారు, ఖచ్చితంగా వారిని దగ్గర ఉంటారు. నీవు ఈ వాక్యం వింటూ అందరి చేత వెలివేయపడ్డావా? అందరి చేత దూషించబడ్డావా? అదే దేశంలో, అదే ఊర్లో, అదే ప్రాంతంలో దేవుణ్ణి తలను పైకెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓర్చుకోవాలి, నువ్వు ఓపిక పట్టాలి, వాగ్దానం వైపు ఎదురు చూడాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రభు మీదే ఆనుకున్నప్పుడు అద్భుతమైన కార్యం ఆయన నీ జీవితంలో చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడి ఉదయకాలం ఎంతమంది ఏకీభవిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరి తలను పైకెత్తండి, ప్రతి ఒక్కరి ఎగ్జామ్లో తోడుగా ఉండండి. పుట్టినరోజు వివాహ దినమును నాయన జరిగిస్తున్న ప్రతి బిడ్డను దీవించి మంచి ఆరోగ్యంతో నింపి ఈ రోజంతా వారికి తోడయ్యండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.